రాష్ట్ర నాయకత్వమే కారణమని నిందిస్తూ ఇంతకు ముందే ప్రెస్ మీట్ పెట్టారు. దానికి మీరు ఇప్పుడు 2019 జూన్లో తిరుపతిలో మాట్లాడి ఆ తర్వాత చాలా సందర్భాలలో మాట్లాడి అన్నిటికంటే సోనియా గాంధీ గారిని ఈడీ అక్రమ కేసులు పెట్టి వారిని అవమానించే విధంగా భయపెట్టే విధంగా వారి మీద దాడి చేస్తున్న సందర్భంలో నీకు ఎన్నైనా విభేదాలు ఉండొచ్చు, లేదా నీకు ఏదైనా అభిప్రాయం ఉండొచ్చు, నీకు బాధ ఉండొచ్చు. కన్న తల్లి తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లిని ఒక దుష్టుడు అవమానిస్తుంటే బిడ్డగా వీధి పోరాటాలు చేయాల్సిన నువ్వు అమిత్ షా నరేంద్ర మోడీని కలిసి నువ్వు ఆ పార్టీలో చేరుతా అని చెప్పినవంటే ఇక పార్టీ గురించి కానీ పార్టీ నిర్ణయాల గురించి మాట్లాడే హక్కు, నైతిక హక్కు అసలే లేదు. ఇవాళ తప్పించుకోవడానికి తెలంగాణ మునుగోడు ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి కారణాలన్నీ చూపిస్తున్నాడు. ఇలాంటి చిల్లర మల్లర కారణాలు చెప్పే కంటే ముందు మీరు ఎందుకు శ్రీమతి సోనియా గాంధీ గారిని ఈడీ అధికారులు అవమానిస్తుంటే, తల్లి లాంటి సోనియా గాంధీ గారికి అవమానం జరుగుతుంటే నువ్వు వెళ్ళి అమిత్ షాను కలిసినావంటే నీకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న పేగు బంధం తెగిపోయింది. ఇక ఏమాత్రం కాంగ్రెస్ పార్టీ బిడ్డ కాదు ఆయన. కాంగ్రెస్ పార్టీ బిడ్డగానోడు ఏం మాట్లాడినా చెల్లని చిత్తు కాగితంతో సమానం. బీజేపీకి ఏదైతే కూడా చెప్పలేదు, కాకపోతే ఏదైతే గెలవబోతుందో దానికి వెళ్ళే అవకాశం ఉందని చెప్పాడు. మేబీ ఇంకో పార్టీ కూడా కావచ్చు. ఇప్పుడు ఆయన ఇంకో పార్టీలో పోతాడా, ఏట్ల పోతాడా, గోదాట్ల పోతాడా, బంగాళాఖాతంలో పోతాడా, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఏ పార్టీ ద్వారా నీకు హోదాలు వచ్చిందో, గౌరవం వచ్చిందో, గుర్తింపు వచ్చిందో, బ్రాండ్ వచ్చిందో ఆ పార్టీ అధ్యక్షురాలు తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారిని శత్రువులు చుట్టుముట్టి దాడి చేస్తుంటే బిడ్డగా అండగా నిలబడాల్సినోడివి, వీరోచితంగా యుద్ధాలు చేస్తానికి ప్రగల్భాలు పలుకుతున్న నువ్వు శత్రువు పక్కన చేరి ఏంది ఆయన మాట్లాడేది? మేము ఆయన ఏ పార్టీలకు పోతాడనే దాని మీద నేను చర్చ చేయదలుచుకోలే. ఆయన రాజీనామాతోనే ఆయనకు 20,000 కోట్లు 30,000 కోట్లు కాంట్రాక్టు వస్తుంది, ఆర్థిక లబ్ధి చేకూరుతుందని నేను మాట్లాడదలుచుకోలే. ఆయన రాజీనామాతోని మునుగోడులో ఏమైనా అభివృద్ధి జరుగుతుందా జరగదా అనే చర్చకు నేను పోదలుచుకోలేదు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారిని అమిత్ షా నరేంద్ర మోడీ కుట్రపూరితంగా అక్రమ కేసులు పెట్టి అనారోగ్యంతో ఉండి కోవిడ్ ప్రభావం నుంచి బయటపడక ముందే మహిళని చూడకుండా 75 సంవత్సరాల వయసులో తల్లి లాంటి సోనియా గాంధీ గారిని, తల్లి లాంటి కాదు కన్న తల్లి సోనియా గాంధీ గారు మాకందరికి, అలాంటి తల్లిని అవమానిస్తుంటే నువ్వు శత్రువు పక్కన చేరి శత్రువు నాయకత్వాన్ని సమర్థించుకుంటూ ఇక నువ్వు ఏం వాదించినా అసలు మనిషిగా అతను మనిషి అనే పదానికే అర్హుడు కాదు. కాబట్టి అలాంటి మనిషి అనే అర్హతనే కోల్పోయిన వ్యక్తులు మాట్లాడే మాటల్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గాని తెలంగాణ సమాజం గాని హర్షించదు. తను వాదన కోసం ఏమైనా వాదించవచ్చు, అతని వాదన పస ఉందా లేదా మీరు నిర్ణయించండి. గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ వచ్చాడు, అమిత్ షాను కలిశాడు, ఉప ఎన్నిక వస్తుంది అనే వార్త ఫస్ట్ అధికార పార్టీ పత్రికలోనే వచ్చింది. గత కొంతకాలంగా తెలంగాణలో ఉప ఎన్నికలు వరుస క్రమంలో జరుగుతున్నాయి. ఇది ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా కేంద్ర రాష్ట్ర పార్టీల మధ్య రాజకీయ వ్యూహం భాగంగా జరుగుతున్నాయి, ఉప ఎన్నికలు వస్తున్నాయని భావించడానికి అవకాశం ఉందా? రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు, ఎన్నికలలో గెలవాలనుకున్న వాళ్ళు ఏవైనా చేస్తారు. నేను ప్రత్యర్థి పార్టీలు వాళ్ళు, మా ప్రత్యర్థి రాజకీయ పార్టీలు మా మీద ఎప్పుడు కుట్రలు చేస్తూనే ఉంటారు, కుతంత్రాలు పన్నుతూనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టే ప్రక్రియ చేపట్టాలి. తిప్పికొట్టాల్సిన వ్యక్తులు, లబ్ధిదారులు శత్రువు పక్కన చేరి సొంత పార్టీని చంపేయాలని ప్రయత్నం చేస్తుంటే దీన్ని చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఒకవేళ రాచపుండ అయినప్పుడు అవసరం అనుకుంటే కాలైనా చెయ్యైనా నరుక్కుంటాం, లేకపోతే బాడీ మొత్తం విషం వచ్చి పాము కాటేసింది అనుకో, ఆ పాము కాటు బాడీ మొత్తం విషము మొత్తం వ్యాపించి చచ్చిపోయే లోపలనే దాన్ని కట్ చేసుకోవాలనుకుంటాం. ఈరోజు రాచపుండు పుట్టింది, దాన్ని నరుక్కునే ప్రయత్నం, దీన్ని సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. తను ఏం వాదిస్తున్నాడు అనే వాదన కంటే
తను ఏ సందర్భంలో ఎలా వ్యవహరించిండు అనేదే తెలంగాణ సమాజాన్ని చూడమంటున్నా. అతను నిజంగా పార్టీ మారాలనుకున్నా మాకు అభ్యంతరం లేదు, అతనికి స్వేచ్ఛ ఉంది. అతను కాంగ్రెస్ కు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే అతనికి స్వేచ్ఛ ఉంది. అతను బీజేపీలో టీఆర్ఎస్ లో చేరిన అతనికి స్వేచ్ఛ ఉంది. లేదా ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారిని అక్రమ కేసులు పెట్టి కోవిడ్ ఉండి తను అనారోగ్యంతో ఉన్నప్పుడు కుట్రపూరితంగా అమిత్ షా నరేంద్ర మోడీ గారు హింసిస్తుంటే ఆ సందర్భంలో బిడ్డగా అండగా నిలబడాల్సిన వ్యక్తి పోయి శత్రువు పక్కన చేరడాన్ని ఏ రకంగా మేము అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ నాయకుడుగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మా బాధ, మా ఆవేదన, మా కోపం ఇదే. నువ్వు వెళ్లిన సందర్భము చాలా అన్యాయంగా, దుర్మార్గంగా ఉంది. నువ్వు రాజకీయ ఫిరాయింపులు తెలంగాణ కొత్త కాదు. 12 మంది ఎమ్మెల్యేలు పోయిరు, ఎంపీలు పోయినరు, ముఖ్యమైన వాళ్ళు పోయిరు, అనుభవించిన వాళ్ళు పోయిరు. కానీ ఇంత దుర్మార్గంగా ఎవరు వ్యవహరించలే. అంటే దుర్మార్గానికి పర్యాయపదంగా వారి నిర్ణయం, వారి కలయిక ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.